వెల్కమ్ టు మెగా9 టీవీ. ఇండియాలోని రిచెస్ట్ పెళ్లి ఏదంటే వెంటనే అంబానీలు గుర్తొస్తారు. ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తన ముగ్గురు పిల్లల పెళ్లి వేడుకలను నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు వేల కోట్లు ఖర్చు చేశాడు. రీసెంట్ గానే తన ముద్దుల కుమారుడైన అనంత అంబానీ రాధికా మర్చెంట్ల వివాహ వేడుకలను ఆకాశమే హద్దుగా అన్నట్లుగా జరిపించారు. పెళ్లికి వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికీ అనంత పెళ్లి వైబ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ కు భారత వేదిక అయింది. ఓ ఎన్ఆర్ఐ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఈ పెళ్లి తంతుకు వచ్చిన సెలబ్రిటీల లిస్టు చూసి అంతా అవాక్ అవుతున్నారు. తన ఒక్కగానొక్క కూతురు పెళ్లిని అత్యంత గ్రాండ్ గా జరిపిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రామరాజు మంతెన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇంతకీ ఈయన ఎవరు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? కూతురు పెళ్లికి ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఆయన నెట్వర్క్ ఏంటి? ప్రాపర్టీల లిస్ట్ ఏంటి? లెట్స్ వాచ్. డెస్టినేషన్ వెడ్డింగ్లకు అడ్డా అయిన రాజస్థాన్లోని ఉదయపూర్లో మరో రిచెస్ట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికాలో ఫార్మా కింగ్ అయిన రామరాజు మంతెన ఇంట్లో జరిగిన వివాహ వేడుక ఇది. ఈ బిగ్ షాట్ ఒక్కగానొక్క కూతురైన నేత్రా మంతెన పెళ్లి రోజు బిజినెస్ టైకూన్ వంశీ గాడిరాజ్తో జరిగింది. 3 రోజుల పాటు ఈ పెళ్లి వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి వచ్చిన గెస్ట్లతో ఉదయపూర్లోని అనేక లగ్జరీ హోటళ్లు, గెస్ట్ హౌస్లు కిక్కిరిసిపోయాయి. ఉదయపూర్లో ఎంతో ఫేమస్ అయిన ది లీలా ప్యాలెస్, జనీనా మహల్, లేక్ పిచోలా ప్రాంతాలను సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాజస్థానీ సాంప్రదాయాలతో జరిగిన ఈ వివాహ వేడుకకు నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత ఆర్భాటంగా జరిగిన ఈ పెళ్లి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఉదయపూర్ కు చేరుకున్నారు. అంతేనా, ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్ అయిన జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ తమ పాటలతో అదరగొట్టారు. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు జాన్వీ కపూర్, కరణ్ జోహార్, రణ్వీర్ సింగ్, హృతిక్ రోషన్, నోరా ఫతేహి, మాధురి దీక్షిత్ ఇలా తారాలోకమంతా కూడా తరలి వచ్చింది. మంతెన రామరాజు ఏపీకి చెందినవారు. ఆయన విజయవాడలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే సాగింది. జేఎన్టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం 1984లో అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో క్లినికల్ ఫార్మా పూర్తి చేశారు. తర్వాత అక్కడ పలు కంపెనీల్లో పనిచేసిన ఆయన సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అమెరికా ఫార్మా రంగాన్ని ఏలుతున్నారు. రామరాజు మంతెన ప్రస్తుతం ఇంజినెస్ ఫార్మాస్యూటికల్స్ CEO, చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఫార్మా, మెడికల్ రంగానికి చెందిన ఐకోర్ హెల్త్ కేర్, యాంకో స్క్రిప్ట్ గ్లోబల్ సంస్థలకు ఫౌండర్. కేవలం అమెరికాలోనే కాదు, భారత, స్విట్జర్లాండ్లలో కూడా రామరాజు ఫార్మా బిజినెస్ చేస్తున్నారు. రామరాజు నెట్వర్త్ దాదాపు $20 మిలియన్ పైనే, అంటే మన ఇండియన్ కరెన్సీలో 167 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. రామరాజు భార్య పద్మజ మంతెన, కూతురు నేత్రా మంతెన పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి. మంతెన ఫ్యామిలీ అమెరికాలోని రిచెస్ట్ ఫ్యామిలీస్ లో ఒకటిగా ఐడెంటిటీ పొందుతోంది. ఫారిన్ లో సెటిల్ అయినా, కోట్లు సంపాదిస్తున్నా కూడా తన మూలాలను మాత్రం మర్చిపోలేదు రామరాజు. కుదిరినప్పుడల్లా ఏపీకి వస్తుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వీరి కుటుంబ ఆరాధ్య దైవం. 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ మాలను బహుకరించి తన భక్తిని చాటుకున్నారు రామరాజు. ఈ సమయంలో రామరాజు మంతెన పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కూతురు పెళ్లితో మరోసారి దేశవ్యాప్తంగా రామరాజు పేరు మారుమోగుతోంది. ఎంత రిచ్ అయినా తండ్రి చాటు బిడ్డలా పెరగలేదు నేత్రా మంతెన. తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ఆమె సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసింది. న్యూయార్క్ టెక్ ప్లాట్ఫామ్ సూపర్ ఆర్డర్ కో-ఫౌండర్, CTOగా ఎదిగింది. రెస్టారెంట్ డెలివరీలను సులభతరం చేయడంలో ఈ కంపెనీ హెల్ప్ చేస్తోంది. మన తెలుగింటి ఆడబిడ్డ అయిన నేత్రను పెళ్లాడిన వంశీ గాదిరాజు కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. 2024 ఫోర్బ్స్ 30 అండ్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. రెస్టారెంట్ టెక్ రంగంలో వంశీ తన సత్తాను చూపిస్తున్నాడు.